నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బులెటిన్ల ముందుగా టాప్ న్యూస్ చూద్దాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చివరి రోజు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జలాల పంపకాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరగనున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జలాలు ప్రాజెక్టుల అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రులు బృందం చర్చలు జరపడానికి రెడీ అయింది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మెబాట పెడతామని ఏపీ ఎన్జీఓలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమైంది. అయితే ఐఆర్ మధ్యంతర వృత్తిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పెండింగ్ డిఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇవాళ జరగనున్న భేటీలో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన సమావేశంపై ఇరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన దేశ సైన్యం అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్ని శాసించే దిశగా పావులు కలుపుతోంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పీఎంఎల్ఎన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్కు పాల్పడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పాక్ సైన్యం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎప్పటిలాగే తమ గుప్పెట్లో ఉండే నాయకుడిని ప్రధాని చేసేందుకు వ్యూహాలు పడుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో సీట్లు సాధించిన ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆదివారం పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగినాయి. పీఎంఎల్ఎన్కు 75 సీట్లు దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు కైవసం చేసుకున్నారు. సైన్యం కోరుకుంటున్నట్టు పీఎంఎల్ఎన్ అధికారంలోకి రావాలంటే బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు అవసరమవుతుంది. రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం పీఏతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాలి. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరోసారి బలపరిచింది. ఈ మేరకు ఢిల్లీకి అన్ని అర్హతలు ఉన్నాయని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం పేద దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రపంచంలోని అత్యంత వర్గాల ప్రాతినిధ్యం పెంచే సామర్థ్యం మా మిత్రదేశం భారత్కు ఉందని, గతంలో తాత్కాలిక సభ్యత్వంతోనే భద్రతా మండలికి 2 సార్లు విజయకేతనం నాయకత్వం వహించిందని డెనిస్ గుర్తు చేశారు. భారత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ ఎన్నో చర్చల్లో అభిప్రాయం సాధించిందని కొనియాడారు. G20 సభ్య దేశాలను ఢిల్లీ డిక్లరేషన్ వేళ ఏకతాటిపై నడిపించడమే భారత సమర్థతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఐరాసాలో సభ్యత్వ దేశాలు గ్రూపులుగా విడిపోవడంతో భద్రతా మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే ఇందులో పశ్చిమ దేశాలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణ సమయంలో కొత్తగా మరికొన్ని పశ్చిమ దేశాల దరఖాస్తులు ముందుకు వెళ్లడంతో సందేహాలకు తావిస్తుందని డేవిస్ చెప్పారు. ఖతర్లో గూఢాచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ అభ్యర్థన మేరకు విచారణ చేపట్టిన ఆ దేశ న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఈ 8 మందిని గతంలో ఉరిశిక్ష విధించింది ఖతార్. అయితే భారత విన్నపంతో జైలు శిక్షగా మార్చి తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్కు అప్పగించారు. 7 ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. 2022 సెప్టెంబర్లో ఖతార్ ప్రభుత్వం ఈ 8 మందిని అరెస్టు చేసింది. గత ఏడాది మార్చిలో వారిపై గూఢాచార్యం అభియోగాలు నమోదు చేసింది. వీరంతా గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ జహీర్ అల్ అలామీలో పనిచేశారు. ఈ సంస్థ ఖతార్ నౌకాదళానికి సంబంధించిన సబ్మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది. రాడార్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సంస్థలో 75 మంది భారతీయ పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నావికాదళ మాజీ ఉద్యోగులు ఉన్నారు. 2022 మే 31 నుంచి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు గత ఏడాది మే నెలలోనే సంస్థ ప్రకటించింది. అయితే ఈ 8 మంది మాజీ నేవీ అధికారులను సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలు కూడా సెటిల్ చేశారు.